భారత్ 180 న్యూస్కి స్వాగతం. ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గ ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న త్వర్లపాటి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ, నేను పోటీ చేస్తా ఉన్నాను. నన్ను చింతలపూడి నియోజకవర్గంలో మరి ఎమ్మెల్యేగా ఎన్నుకుంటే ఖచ్చితంగా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకుపోతానని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి లింగపాలెం మండలంలో ఉన్నటువంటి వెలమ సామాజిక వర్గం ఒక ప్రత్యేకమైనటువంటి ట్రెడిషనల్ ట్రెండ్ గా మరి ఈ పరిసర ప్రాంతాల్లో మరి వారి యొక్క ప్రాముఖ్యత ఎంతో ఉందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి ఏదైతే చింతలపూడి నియోజకవర్గంలో ఉన్నటువంటి వాటర్ మహాశయ ఓటు వేసే ముందు ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే ఎంతమంది వచ్చినా సరే రాజకీయ రంగులు మార్చుకుని వెళ్లిపోతా ఉన్నారు, కానీ ఈ చింతలపూడి నియోజకవర్గంలో ఉన్నటువంటి అభివృద్ధిని గాని ప్రజల యొక్క సాధల బాధలు తీర్చే విధంలో మరి ఎమ్మెల్యేలు ఏ పార్టీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఫెయిల్ అయ్యారని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. స్వతంత్ర అభ్యర్థి నన్ను అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపిస్తే ఖచ్చితంగా మరి అసెంబ్లీలో నా వాణి ఈ చింతలపూడి నియోజకవర్గంలో కాన్స్టిట్యున్సీని అభివృద్ధి పనులు తీసుకుపోవడానికి నా వంతు నేను కృషి చేస్తాను. ప్రతి విషయంలో ప్రజా సమస్యల పక్షాన నిలబడి మరి ప్రజలకు అన్ని విధాలుగా నేను సహకరిస్తానని సందర్భంగా తెలియజేస్తామన్నా. స్వతంత్ర అభ్యర్థినైన నాకు టీవీ రిమోట్ గుర్తుని మరి ఎన్నికల సంఘం నియమించడం జరిగినది. చింతలపూడి నియోజకవర్గంలో ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయడానికి కృషి చేస్తాను. అవసరమైతే అమర నిరాహార దీక్ష కూడా నేను కూర్చుంటాను. ఎమ్మెల్యేలుగా వచ్చి గెలిచి 5 ఏళ్లు ఒక షెల్టర్ జోన్ గా చింతలపూడి నియోజకవర్గాన్ని వాడుతా ఉన్నారు, కానీ 5 ఏళ్లు అయిపోయిన తర్వాత తట్టపుట్ట చదువుకుని వెళ్లిపోతా ఉన్నారు, కానీ ఈ చింతలపూడి నియోజకవర్గం అభివృద్ధిని గాలికి వదిలేశారని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. వాటర్ మహాశాఖ మరొకసారి నేను 2 చేతులు జోడించి నమస్కరిస్తా ఉన్నా. ఓటు వేసే ముందు ఒకసారి ఆలోచించండి. మరి ఈ చింతలపూడి నియోజకవర్గానికి అభివృద్ధిలో చాలా వెనకబడి ఉంది. అభివృద్ధి నేను చేస్తా, అభివృద్ధి చేసి చూపిస్తా. ఇంటర్మీడియట్ చదువుకున్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో జేఈఈ మెయిన్స్ అడ్వాన్స్ ఒక ప్రత్యేకమైన ఒక స్పెషలైజ్డ్ ఒక ఇన్స్టిట్యూట్ ని ఈ ఏజెన్సీ ముఖద్వారమైనటువంటి చింతలపూడి మెట్ల ప్రాంతంలో ఎస్టాబ్లిష్ చేసి విద్యారంగంలో మరి ఎవరైతే చదువుకున్న పిల్లలు ఉన్నారో వారిని మేము ప్రోత్సహిస్తాం. విద్య, వైద్య, ఆరోగ్య రంగాల్లో మరి వ్యవసాయ రంగాల్లో మరి మేము ఈ చింతలపూడి నియోజకవర్గాన్ని అన్ని రకాల ప్రజలను అభివృద్ధి పనులు తీసుకుపోవడానికి నా వంతుని కృషి చేస్తాను.